హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడులు కేవలం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రమే కాకుండా హిందువులను భయపెట్టాలని కూడా చూస్తున్నారు అనుకోవచ్చా? అంటే హిందువులు భయపడే వాళ్ళు కాదు కదండి. హిందువులు అంటే చాలా దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు. హిందువులు అంటే సత్తా ఏంటో ఈ రోజు ఉదయం వాడికి పడిన దెబ్బలకైనా అర్థమై ఉండాలి అవతల వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ఏం చేశారో పిల్లవాళ్ళందరూ కలిసి మన వాళ్ళందరూ హిందువుల తలకు ధైర్యాన్ని ఒకసారి చాటి చూపించారు. వాడి విషయంలో మాత్రం చాలా కరెక్ట్ గా చేశారు. నిజంగా వాడికి శిక్ష పడాలండి ఇంకా గట్టిగా. హిందువులు ఎప్పుడు పిరికి వాళ్ళు కాదు. ఎవరైనా నువ్వు వస్తే నీకన్నా డబుల్ డోస్ లో మనం బుల్లెట్ ఎంత స్పీడ్ గా వస్తే అంతకన్నా డబుల్ స్పీడ్ లో వస్తాం అనేది చూపించారు ఈ రోజు. ఎవరు భయపడేది లేదండి. హిందువులు ఎప్పటికీ పిరికి వాళ్ళు కాదు. పిరికి వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే కొంతమందిని చైతన్యం తేవడానికి మేమందరం కృషి చేస్తూనే ఉన్నాం. ఆ కృషి చేస్తూనే ఉంటాం. ఎప్పటికైనా చెయ్యాలి కూడా. ఆ హిందువులందరూ కూడా ఏకమైతే ఇంకా ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఓకే అండి, విశాల్ గారు చెప్పండి. హిందువులమై ఉండి మన గుడులను మన ఆలయాలను మనమే రక్షించుకోవాలి అని అందరూ చెప్తున్న మాటే, కానీ ఎంతవరకు ఇది సాధ్యమవుతుందంటారు? 100% అమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక వేరే రిలీజన్స్ చూసుకోండి, మీరు తీసుకుంటే వాళ్ళ దానికి వాళ్ళ బోర్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మన దానికి ఎండోమెంట్ ఉంది. మన దానికి ఎండోమెంట్ కి ఏదైతే మనం రూపాయి ఏదైతే అమౌంట్ ఇస్తాం మనం, అవన్నీ తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇస్తున్నాం. అదే మన అమౌంట్ ఏదైతే మనం హుండీలు ఇస్తున్నాం, ఆ అమౌంట్ వేద పాఠశాలలకు కానీ వ్యాయామశాలకు కానీ దానికి మన హిందూ సంబంధించిన గోశాలకు కానీ అట్లాంటి వాటికి యూజ్ అయితే మన వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు. ఈ రోజు హిందువులు ఎంకాలు ఉన్నారు అంటే మనం వెళ్ళి మన పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాం. ఆ కార్పొరేట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా ధర్మం గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, రిలీజన్స్ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఈ రోజు మాక్సిమం చూస్తే అన్ని మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్. దాంట్లో ఆల్మోస్ట్ గా వాళ్ళ బ్రెయిన్ వాష్ చిన్నప్పటి నుంచే చేసేస్తారు. అంటే సెక్యులరిజం పేరు మీద ఆల్రెడీ ఇన్నేళ్ళు మనం బతికి ఆల్రెడీ అంటే హిందువులకు మొత్తం ఆల్రెడీ చంపేసినారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చంపేసినారు హిందుత్వాన్ని. ఇప్పుడు వచ్చే ఒక 10 years లో ఇప్పుడైనా కొంచెం మారుతున్నారు హిందువులు. సోషల్ మీడియా వల్ల కానీ జరుగుతున్న ఇష్యూస్ మీద కానీ అన్నిటి మీద మారుతున్నారు. కానీ రాబోయే రోజులలో ఇంకా చాలా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కేరళ, బెంగాల్, కాశ్మీర్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. హిందువులు అక్కడ ఎవరైనా హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మన పక్క నేషన్ అనే ఖాళీ హిందూ అని చెప్పినందుకు ఆయనని రోడ్డు మీద చంపేసినారు. నేను మొన్న ఒక లేడీని ఇంట్లో చలిలో మనం స్వెటర్ లేని బయటికి వెళ్ళాం, అట్లాంటి లేడీని స్వెటర్ వేసుకున్న లేడీని చిల్డ్ వాటర్ ఆమె మీద వేసినారు. అంటే హిందువులు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడని కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో వాళ్ళకు ఆల్మోస్ట్ గా వాళ్ళ జిహాదీ మైండ్ సైట్ అట్లా ఉంటది. హిందువులు అంటే చంపేయాలా, హిందువులు అంటే వాళ్ళ దాంట్లో కూడా ఉంటది కాఫీర్స్ అంటే నాన్ బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం అని ఉంటది. కాఫీర్లను చంపేస్తే వాళ్ళకు జన్నత్ వస్తుంది అంటారు. సో ఆ జన్నత్ ఏదైతే వాళ్ళకు నేర్పిస్తున్నారో మెయిన్ గా వచ్చే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకున్న థింగ్స్ అవి. సో ఆబ్వియస్ గా వాళ్ళు అదే ఫాలో అవుతారు. వాళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యే వాళ్ళకు అట్లా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ దాడులు ఆగాలంటే హిందువులు, ప్రతి ఒక్క హిందూ ఈ సెక్యులరిజం లో ఉన్న ఏదైతే సెక్యులరిజం సంబంధించిన దాంట్లో ఉన్నారు కదా, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మనం వెళ్ళేసి వేరే మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని కన్వర్ట్ చేయొద్దు, ఏం చేయదు. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్లీ అంతా సెట్ అవుతుంది. అదే మనం చేయాల్సిన పని. హిందువులని ఈ సెక్యులరిజం నుంచి బయటకు తీసుకురావాలా. ఇంకోటి కొనే ప్రతి ఒక్క థింగ్, ఈ మనం తింటున్న ఫుడ్ లో కూడా ఈ రోజు రిలీజన్ వచ్చింది. ముందు ఫుడ్ అనేది ఫుడ్ లాగా చూస్తుండే, ఈ రోజు ఫుడ్ లో కూడా కంపల్సరీ హలాల్ తీసుకోవాలని అంటున్నారు. హలాల్ ఎందుకండి, నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు కదా. అంటే ఈ హలాల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఎకనామికల్లీ ముస్లిమ్స్ కి, ఇస్లామిక్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ కి కానీ ఇండైరెక్ట్లీ మనమే ఫండింగ్ ఇస్తున్నాం వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. ఇవన్నిటి వల్ల వాళ్ళకు బెయిల్ కానీ జైలు కానీ అన్ని వాళ్ళకు అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు 12 మంది ఉంటున్నారు. వాళ్ళ దాంట్లో ఒకరు పోయినా కూడా ఫరక్ పడతలేరు. మన దాంట్లో అట్లా లేరు కదా. హిందుత్వం గురించి కొట్లాడడానికే కొంతమంది ఉంటే మళ్ళీ దాని మీద ఈ కేసులు అని వాళ్ళని భయపెట్టడమే జరుగుతుంది. వాళ్ళ దాంట్లో అట్లా లేదు కదా. వాళ్ళ దాంట్లో ఇంట్లో 10 మందిలో 5 మంది పంచర్ షాప్లు అన్ని పెట్టుకొని మనం ముంగట పెట్టుకుంటారు, మన గుడ్ల ముంగట పెట్టుకుంటారు, ఎక్కడన్నా పెట్టుకుంటారు. ఇంకో 5 మంది, ఒకడు దుబాయ్ పోతాడు, ఒకటి లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిలను పట్టాస్తాడు, ఒకడు టెర్రరిస్ట్ అవుతాడు, ఏదో ఒకటి అవుతారు. వాళ్ళ దాంట్లో జరుగుతున్న థింగ్సే ఇవి. సో ఇవన్నీ మారాలంటే హిందూ ఫస్ట్ సెక్యులర్ నుంచి బయటకు వచ్చేసి ధర్మం అంటే ఏదో తెలుసుకోవాలా, ధర్మం దేశం గురించి పనిచేయడం స్టార్ట్ చేయాలా. అప్పుడే ఏదన్నా అవుతుంది. ఓకే అండి. ప్రసన్న గారు, మేడం ఇలాంటి ఘటనల విషయంలో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి?
అసలు శిక్షలు అనేవి ఉన్నాయా ఇలాంటి ఘటనకు సంబంధించి? దీనికి చూడండి, మనల్లా ఎఫ్ఐఆర్ వరకే బాగుంటుంది, చార్జ్ షీట్ నుంచి డైల్యూట్ అయిపోతుంది, విట్నెస్లు ఉండరు, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎవరు రారు, ఆర్గ్యుమెంట్స్ కి భయపడిపోతారు. దీంట్లో ఎవరు వస్తారండి విట్నెస్ కింద చెప్పండి? ముస్లింస్ కి అగెనిస్ట్ గా చెప్పండి, ఎక్కడ వీలైతే చెప్పండి. అంటే ఇలాంటి వారి కోసం కొత్త చట్టాలు తీసుకురావాలంటారా? ఉన్న చట్టాలే సరిపోతాయండి, ఉన్న చట్టాలే సరిగ్గా చేస్తే చాలు. అనేది ఉన్న చట్టాల ప్రొసీజర్ ఇంప్లిమెంటేషన్. ఈ కేసు వాళ్ళ బుక్ అయింది కదండి, ఈ కేసు సుమారు 10 ఏళ్ళు నడుస్తుంది కోర్టులో. వాడు బతుకుంటాడా చస్తాడా, దాంట్లో కేసు పెట్టినోడు ఎవరు, దీనికి ఆ పెట్టినోడు బతుకుంటాడా, పెట్టబడినోడు బతుకుంటాడా కూడా తెలియదు మనకి. లానే చక్కగా లేనప్పుడు వీడికి ఏ పనిష్మెంట్ వస్తుందని నేనేం చెప్పాలి? ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు జడ్జిమెంటే రాని కేసులు లాగున్నాయి. ఇప్పుడు ఒక వీళ్ళకి ఎలాంటి శిక్షలు కూడా పడకపోతే ఇదే ఆసరాగా తీసుకొని ఇంకా కొంతమంది కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి పనులే. ఇప్పటి వరకు కొన్నేళ్ల నుంచి ధ్వంసం అవుతున్నాయి మన గుళ్ళు. మీరు ఈ రోజు వరకు ఒక ఆర్డర్ ని చూసిండ్రా అండి? ఈ గుడి కూలగొట్టిండ్రు, ఈ గుడి కూలగొట్టినందుకు ముస్లిం అతనికి జడ్జిమెంట్ వచ్చింది, ఇతనికి హ్యాంగ్ చేశారు, లేకపోతే ఇతనికి 7 years పనిష్మెంట్, లేకపోతే లైఫ్ ఇంప్రెస్. ఏ ముస్లిం కన్నా మీరు చూసిండ్రా? లేదు. చూడనప్పుడు జడ్జిమెంట్ ఎక్కడుంది? లా ఎక్కడుంది? ఉన్న లానే ఇంప్లిమెంట్ చేయనప్పుడు కొత్త లా ఎందుకు చేద్దాము? అసలు ఉన్న లానే సివియర్ ఉంది. అంటే ఎందుకు ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేరు అంటారు? ఎందుకు వీళ్ళకి శిక్ష పడేలాగా చేయట్లేరు అంటారు? గవర్నమెంట్ అండి, రూలింగ్ గవర్నమెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, స్టేట్ గవర్నమెంట్ అండర్ లో పోలీస్ అండ్ ఆర్డర్ నడుస్తుంది అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ అండర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ మేము కాపాడుతున్నాం అన్నమాట, అట్లీస్ట్ మేము కాపాడుతున్నాం, బయటకు వచ్చి ఇది చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఒక్కసారిగా కమిషనర్ కి, ఏదైతే లోకల్ కమిషనర్ గారై అక్కడ ఎవడన్నా ఎదవనా కొడుకు వస్తే మీరు మాత్రం వదలకండి అని ఎవరినైనా వాళ్ళ రూలింగ్ పార్టీని పట్టుకోనన్నా, లేకపోతే పోలీస్ అఫీషియల్స్ ని పట్టుకొని మీరు వదలకండి వాళ్ళనన్నా ఇట్లాంటివి జరగదు. కానీ ఇక్కడ ఏం తెలుసా, వాళ్ళు అర్చర్చి పోతారులే, కూర్చొని పోతారులే, వాళ్ళని ఏమనకండి, పట్టించుకోకండి. అంటే మాకు కూడా ఎట్లయిపోయిందంటే కూర్చోంటున్నాం ఎందుకోసం అంటే మాకు కనిపిస్తుంది, అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏంటంటే ఇది క్లారిటీ లేదు, సబ్జెక్ట్ నిజం బయటికి రాదు. ఇప్పుడు నాకు పోలీసులు చెప్పింది ఏంటంటే ఇంటరాగేషన్ చేసేటప్పుడు అది వీడియో తీసి మేము ఓపెన్ వీడియో పెడతామండి అన్నారు. పెడతారా వీళ్ళు? వాడు ఏం చెప్తాడో మీకు వినిపిస్తాము అన్నారు, వీడియోగా అందరికి చూపిస్తాము అన్నారు. వాడు ఇంటరాగేషన్ ఓపెన్ వీడియో పెడతాము అన్నారు. అంత ధైర్యం చేస్తే అట్లీస్ట్ ఇంప్లిమెంటేషన్ లో 1% అన్నా డెవలప్ అయింది అనుకున్నాం. ఫేర్ ట్రయల్ నడిచిన రోజే బాగుంటది, ఫేర్ ట్రయల్ నడవదు, ఫేర్ ట్రయల్ నడవదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు జైలుకు పోయిండండి, ఇవాళ వాడిని జైలుకి తీసుకొని వెళ్ళిండు, వీడికి బెయిల్ ఎవరు వేస్తారో చూద్దాము. వాడు ఇప్పుడు 3 నెలల తర్వాత బయటకు వస్తాడో లేదో చూద్దాము. వాడికి కోర్టు నుంచి అడ్వకేట్ ని పెడతారా, లేదా వాడి తరఫున ఏ ఒక్క అడ్వకేట్ వచ్చి వకాలత్ వేస్తాడో చూద్దాం. ఇది ఎవరన్నా పట్టించుకునేటోడు ఉన్నాడో? పోనీ ఇవాళ జైలుకు పోయిండు, బాగానే ఉంది, జైలు తర్వాత నెక్స్ట్ వాడు బయటకు వస్తాడు కదా. వాడిని ఒక్కరం పోయి కొట్టాలి అంటే ఇంకే కాదు కదా. ఇంకోటి పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు కొడతారా అంటారు కానీ కొడతారా అనుకుంటారు, ఒకసారి వదిలితే తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే నిన్న నైట్ వాడిని ఇంకా పోలీసులు వదిలితే వాడి శవం బయటకు వచ్చేదండి. ఓకే, హైందవిరెడ్డి గారు, మరి ఇలాంటి కేసెస్ లో అంటే వాళ్ళకి శిక్ష పడే అవకాశం లేదని కూడా ప్రసన్న గారు చెప్తున్న పరిస్థితి ఏమంటారు మరి మీరు? ఒక వర్డిక్ట్ ఉందండి, దాదాపు 500 సంవత్సరాలు పట్టింది మన దేశంలో బాబ్రీ మసీదుని కూలగొట్టిందని చెప్పేసి అని. దాదాపు 30-40 ఏళ్ళు అయోధ్య రామ్ మందిర్ కేసు విషయంలోనే చూడండి మీరు, మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామండి అదే ఈ దేశంలో మనం న్యాయ వ్యవస్థతోన ఎన్నిసార్లు గొడవ పడ్డామండి మనము కదా. సేవకుల యొక్క ఆత్మలు ఎంత ఘోషించిండొచ్చు ఆ రోజు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఈ వర్డిక్ట్ వచ్చింది, ఇవాళ రామ మందిరం నిర్మాణం అయింది. అంటే కారణం ఏంటిది? అక్కడ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఒక హిందూ